12 గంటలు అవగానే సడన్ గా బాత్రూమ్ లో నుంచి ఏదో అలికిడి వచ్చింది. మానస్ కు మెలకువ వచ్చింది. సరిగ్గా అప్పుడే బయట నుండి లహరి వచ్చి, మానస్ నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? మానస్ షాక్ అయ్యాడు. నువ్వు బయట ఉంటే లోపల ఉన్నది ఎవరు? బాత్రూమ్ డోర్ డబ్బు అని తెరుచుకోగానే మానస్ భయంతో వణికిపోయాడు. హీస్ నో మోర్. అసలు ఏం జరుగుతుంది? హౌస్ లోపల చనిపోవడం ఏంటి? అదెలా సాధ్యం? లోపలికి ఎవరు వెళ్లే ఛాన్స్ కూడా లేదు. నాకు గత 24 గంటలుగా జరిగిన కెమెరా ఫుటేజ్ మొత్తం కావాలి. ఏమైంది? లహరి కనిపించట్లేదు. లహరి గార్డెన్ ఏరియాలో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తోంది. తన ఆలోచనలు అన్ని మానస్ గురించే ఉన్నాయి. మానస్ తనకు చాలా తక్కువ కాలంలోనే క్లోజ్ అయ్యాడు. నిజానికి మానస్ తన ఫేవరెట్ హీరో. తను చేసే సినిమాలన్నీ మిస్ అవ్వకుండా చూసేది. తెలియకుండానే తనకు పెద్ద ఫ్యాన్ అయిపోయింది. నిజానికి తనతో కలిసి ఉండొచ్చన్న కారణంతోనే హీరోయిన్ అవ్వాలని కలలు కంది. మోడల్ గా టాప్ ప్లేస్ లోకి చేరుకుంటున్న సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ లో మానస్ కూడా వెళ్తున్నాడని తెలుసుకున్న లహరి ఏమాత్రం సందేహించకుండా ఎస్ చెప్పింది. తనతో 100 రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండొచ్చన్న ఆలోచనే లహరికి ఎక్సైటింగ్ గా అనిపించింది. లహరి ఇలా ఆలోచించుకుంటూ ఉండగా సడన్ గా వర్షం పడటం మొదలైంది. తన మీద చినుకులు పడడంతో ఈ లోకంలోకి వచ్చింది. అసలు ఆలోచిస్తూ బయటకు వచ్చిన విషయమే తనకు తెలియలేదు. చుట్టూ చూస్తే విపరీతమైన పొగ. అప్పటిదాకా దగ్గు రాలేదు, కానీ ఒకసారిగా తిప్పేసినట్లు అయిపోయింది. ఆ దెబ్బకు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. డోర్స్ ఇంకా ఓపెన్ అవ్వట్లేదా? అసలు ఏం జరుగుతుంది? ఇది బిగ్ బాస్ హౌసేనా లేకపోతే స్కేరీ హౌసా? మనం ఎంత ఖర్చు పెట్టి ఈ షో రన్ చేస్తున్నామో తెలుసా? ఇలాంటి సంఘటన ఇంకోటి జరిగితే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. అర్థమవుతుందా? సార్ ఏంటి? ఒకసారి ఇటు చూడండి. ఆ టెక్నీషియన్ ఒక స్క్రీన్ చూపిస్తున్నాడు. అందులో లహరి నడుచుకుంటూ గార్డెన్ ఏరియాలో తిరుగుతోంది. ఈ అమ్మాయికి ఏమైంది అసలు? ఇలా ఎందుకు చేస్తుంది? పాపం మానసిపోయిన బాధలో ఉందేమో. అది సరే కానీ మిగతా హౌస్ మేట్స్ ఏం చేస్తున్నారు? ఇదిగోండి సార్, ఇక్కడ చూడండి. అందరూ హాల్లో కంగారుగా అటు ఇటు తిరుగుతున్నారు. హాల్ డోర్స్ మూసేశారా? లాక్ చేశాం సార్, కానీ ఇప్పుడు చూస్తే లహరి బయట ఉంది. డామ్ ఇట్! నాకెందుకు ఇలా జరుగుతుంది? నేను ఈ షో మీద చాలా ఆశలు పెట్టుకున్నా. దీనికోసమే కదా నేను ఒకడిని అన్యాయంగా చంపేసింది. సార్ ఇటు చూడండి. మళ్ళీ ఏమైందిరా బాబు? సురేష్ స్క్రీన్ మీద చూసి తల పట్టుకుని కూర్చుని పోయాడు. అక్కడ లహరి కళ్ళు తిరిగి పడిపోయి ఉంది. డోర్స్ లాక్ అయిపోయి ఓపెన్ అవట్లేదు. మిగతా కంటెస్టెంట్స్ అందరూ హాల్లో గ్లాస్ డోర్ దగ్గర లహరిని చూస్తూ ఉండిపోయారు. చూస్తున్నా ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. సడన్ గా బిగ్ బాస్ నుండి అనౌన్స్మెంట్ వచ్చింది. బిగ్ బాస్ ఆదేశం ప్రకారం ఇప్పుడు మీరందరూ ఒకరినొకరు కొట్టుకోవాలి. ఆ అనౌన్స్మెంట్ వినంగానే కంటెస్టెంట్స్ అందరూ కంగారు పడిపోవడం ఆగిపోయి కన్ఫ్యూజ్ అయ్యారు. వీటికి ఏమైనా మెంటలా? మనల్ని కొట్టుకోమంటాడేంటి? మీరు విన్నది కరెక్టే. ఇప్పటి నుండి బిగ్ బాస్ చెప్పే వరకు మిమ్మల్ని మీరు ఖచ్చితంగా కొట్టుకోవాలి. కొట్టుకోకపోతే ఏమవుతుందట? ప్రియాంక అలా అందో లేదో కానీ వెంటనే తన చెంప మీద ఫట్మని ఎవరో కొట్టినట్లు సౌండ్ అయింది. తీరా చూస్తే ప్రియాంక చెంపపై ఎర్రటి మచ్చ ఎవరో కొట్టినట్లు నొప్పితో ఏడుస్తోంది ప్రియాంక. చూసారుగా ఏమైందో? మిమ్మల్ని మీరు కొట్టుకుంటే బెటరా, ఈ బిగ్ బాస్ రంగంలోకి దిగితే బెటరా అన్నది ఆలోచించుకోండి. మీకు 2 minutes టైం ఇస్తున్నాను. అరే ఏంట్రా ఇది? బిగ్ బాస్ ఏంటి ఇలా అంటున్నాడు? నిజంగా ఇది బిగ్ బాసేనా? మనల్ని ఎందుకు పనిష్ చేయాలనుకుంటున్నాడు? అసలు ఏమైంది? మనకి 2 minutes మాత్రమే టైం ఇచ్చాడు. ఆల్రెడీ ఇందులో 1 minute అయిపోవచ్చింది. మనకు వేరే ఆప్షన్ ఏముంది? తను చెప్పింది చేయడం తప్పితే. అది కూడా కరెక్టే కదా, కానీ మనం గట్టిగా కొట్టుకోవద్దు. నెమ్మదిగా కొట్టి ఈ టాస్క్ను మేనేజ్ చేద్దాం. అవును, చూడండి నా బుగ్గలు ఎలా వాచిపోయాయో. సరే అలాగే చేద్దాం. ఏంటో ఈ బిగ్ బాస్ మనకు చాలా పెద్ద పరీక్ష పెట్టేలా ఉంది. అవన్నీ దాటుకుని వెళ్తేనే కదా బిగ్ బాస్ టైటిల్తో పాటు ప్రైజ్ మనీ కూడా వచ్చేది. అందరూ అలాగే అన్నట్లుగా తల ఊపారు. బయట ఏం జరుగుతుంది? బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు సార్. మరి ఏం జరుగుతుంది? నాకు ఆన్సర్ ఇచ్చే బదులు మీ అంతటి మీరు ఏం చేయలేరా? ఆ మైక్ అనౌన్స్మెంట్ దగ్గర ఎవరున్నారు అసలు? సార్ అసలు ఆ రూమ్ లాక్ చేసే ఉంది, ఎవరూ లేరు. అంటే ఖచ్చితంగా లోపల ఉన్నది దెయ్యమనా మీ ఉద్దేశం? కాకపోతే మరి మెయిన్ డోర్ లాక్ అవ్వడం ఏంటి? మన మైక్ మన కంట్రోల్లో లేదు. అన్ని డోర్స్ యాక్సెస్ మన కంట్రోల్లో లేదు. అసలు ఎలా జరుగుతుంది? ఒక పని చేయండి, మన వాళ్ళని తీసుకొని మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ బద్దలు కొట్టడానికి ట్రై చేయమని చెప్పండి. ఓకే సార్, ఇప్పుడే పంపిస్తాను. నాకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా సొల్యూషన్ కావాలి దీనికి. ఇంకో టీంని రోప్స్ తో హౌస్ లోపలికి వెళ్ళేలా ప్లాన్ చేయించు. అన్ని వైపుల నుండి మనం ట్రై చేయాలి. కంటెస్టెంట్స్ ప్రాణాలు మనకు చాలా అంటే చాలా ముఖ్యం. డూ యూ అండర్స్టాండ్? ఎస్ సార్, ఆ పని మీదే ఉంటాను. ఇంకో విషయం, ఒక టెక్నాలజీ ఎక్స్పర్ట్ని తీసుకురండి. కెమెరాస్, మైక్ మన కంట్రోల్లోకి రావాలి. షూర్ సార్. షూర్ అంటూ ఎక్కడి నుంచి ఉంటావేంటి? వెళ్ళి ఇక్కడి నుండి. సురేష్ అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్ళాడు. సురేష్ చాలా టెన్షన్తో ఉన్నాడు.
ఇది కనుక వర్కౌట్ అయితే తనకు కొన్ని కోట్లు కలిసొచ్చేవి. ఇప్పుడు అవన్నీ జరిగేలా కనిపించట్లేదు. ఒకవేళ ఇది జరగకపోతే తను రోడ్డు మీద పడటం ఖాయం. చేసిన అప్పులు తీర్చలేక అడుక్కుని తినాలి. పైగా ఇప్పటికే ఒకరు చనిపోయారు కాబట్టి జైల్లోకి కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. ఇవన్నీ తలుచుకుంటేనే సురేష్కు అంత ఏసీలో కూడా చెమటలు పట్టేశాయి. బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ కోరిక మేరకు ఇంటి సభ్యులు ఏం డిసైడ్ అయ్యారు? షణ్ముఖ్, రవి, యానీ మాస్టర్, ప్రియాంకలు ఒకరినొకరు చూసుకున్నారు. బిగ్ బాస్ మీ నుండి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. లేదంటే బిగ్ బాస్ మీరు చెప్పినట్లు చేయడానికి మేము నలుగురం రెడీగా ఉన్నాం. వెరీ గుడ్. అయితే మీ టాస్క్ ను తక్షణమే మొదలు పెట్టండి. ఈ టాస్క్ లో ఉన్న మెయిన్ రూల్, ఒక మనిషి మాత్రమే కొడుతూ ఉండాలి. ఇలా నలుగురిని కొట్టాలి. బజర్ మోగే సమయానికి ఎవరు ఓపికతో ఉంటారో వాళ్ళే గెలిచినట్లు. ఒకవేళ నెమ్మదిగా కొట్టుకొని ఈ టాస్క్ ను మేనేజ్ చేయాలని చూస్తే బయట మీ ఫ్రెండ్ లహరి ఉందిగా, తను మళ్ళీ లోపలికి రాదు. తను ఇప్పటికే కళ్ళు తిరిగి పడిపోయి ఉంది. ఆ న్యూస్ కు నలుగురు తల తిప్పి బయటకు చూశారు. గార్డెన్ ఏరియాలో పొగంతా మాయమైపోయింది. లహరి పాపం గార్డెన్లో స్పృహ కోల్పోయింది లహరి అంటూ యానీ మాస్టర్ లేవబోయింది. యానీ మాస్టర్, మీరు అక్కడే ఆగండి. ఈ టాస్క్ అయ్యేదాకా మీరు అక్కడి నుండి కదలడానికి లేదు. కదిలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సారీ బిగ్ బాస్. ఓకే, మీ టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎండ్ బజర్ మోగే వరకు ఈ టాస్క్ కంటిన్యూ అవుతుంది. యానీ మాస్టర్, రవి, ప్రియాంక, షణ్ముఖ్లు ఒకరినొకరు చూసుకుని ఇక తప్పదు అన్నట్లుగా కొట్టుకోవడం మొదలుపెట్టారు. నలుగురు హౌస్ మేట్స్ ఒకరిని ఒకరు డబ్ అని కొట్టుకుంటున్నారు. బయట ఎనీ అప్డేట్స్? సార్, మన టీం ఒకటి డోర్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. రెండవ టీం రోప్స్ కట్టుకుని రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏంటి ముహూర్తం చూడనా? సార్, అది ప్రొసీడ్ అవ్వమని చెప్పు. ఓకే సార్. అందరూ పొజిషన్లోనే ఉన్నారా? ఓకే ప్రొసీడ్ అవ్వండి. ఏంటి? వాట్? ఏమంటున్నారు మీరు? ఏమైంది? సార్, అది టెన్షన్ పడకుండా అసలు విషయం చెప్పు. మన వాళ్ళు బిగ్ బాస్ హౌస్ ముందు కొంతమంది డోర్ పగలగొట్టడానికి రెడీగా ఉన్నారు. పగలగొట్టడానికి వాళ్ళ దగ్గర ఉన్న వాటితో ముందుకు రాగానే అందరికీ షాక్ కొట్టినట్లుగా గిలగిలా కొట్టుకుని కింద పడిపోయారు. మరి రోప్స్ ద్వారా ఎక్కడానికి ట్రై చేసిన వాళ్ళ పరిస్థితి? వాళ్ళు కొంచెం పైకి ఎక్కగానే రోప్స్ తెగిపోయాయి. గాల్లో నుంచి నేల మీద పడ్డారు. అందరికీ కాళ్ళు చేతులు విరిగిపోయాయి. ఓరి దేవుడా, ఎందుకు ఇలా జరుగుతుంది అసలు అని అనుకోకుండా టీవీ స్క్రీన్ వైపు చూశాడు. అటువైపు చూసిన దానికి షాక్ అయిపోయాడు సురేష్. ఇప్పటిదాకా ఉన్న కష్టాలు అన్నీ ఒక్కసారిగా క్లియర్ అయినట్లుగా అనిపించింది. ఏయ్, స్క్రీన్ వైపు చూసావా? చూడు, అక్కడ ఏం జరుగుతుందో చూడు. సార్, నేను నమ్మలేకపోతున్నాను. మనం చూసేది నిజమేనా? అమ్మయ్యా, నా కష్టాలన్నీ తీరిపోయినట్లే. ఇక మన ప్రోగ్రామ్ సెట్ అయినట్లే. ఈరోజు ఖచ్చితంగా మన ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయబోతున్నాం. డోంట్ వరీ, ఇక నుండి చూపిస్తా నా ఆట. Please subscribe to our channel. Also please like, share and comment. Thank you. కృష్ణ ఏదో చూసి బాగా భయపడతాడు. చూడండి. బంగ్లాలోంచి ఒక కిటికీ ఉంటుంది. అందులో ఒక చెట్టు గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. దానిపై 3 దయ్యాలు లాగా వేలాడుతూ ఉంటాయి. వారిని బలేసిండ్రా, దీన్ని అసలు మిస్ అవ్వకూడదు. నరేష్ ఆ చెట్టు ఫోటో తీయబోతాడు. అంతే, నరేష్ ఏదో ఫోర్స్ డబ్ మని లోపలికి తీసుకెళ్లిపోతుంది. మిగిలిన ముగ్గురు ఫుల్ షాక్ లో ఉండిపోతారు. ఇక మనకు మ్యూజిక్ మొదలైనట్లే ఉంది. నరేష్ లోపలి గదిలోకి వెళ్లి అక్కడున్న పెద్ద మంచంపై పడతాడు. నరేష్ వచ్చిన ఫోర్స్ కి తన నడుం విరిగిందేమో అనిపిస్తుంది. అబ్బా, నా నడుం విరిగిపోయిందిరా బాబోయ్ అనుకుంటూ నరేష్ తన బాడీని ఒకసారి సరి చేసుకొని వెళ్ళి డోర్ తీయబోతాడు. డోర్ మీద చెయ్యి వేయగానే మళ్ళీ అదే స్పీడ్లో వెనక్కి వెళ్ళి పడతాడు. అమ్మ బాబోయ్, నా వల్ల కాదు, ఒళ్ళంతా హూనమైపోయింది. ఈసారి కొంచెం నెమ్మదిగా నడుచుకుంటూ డోర్ దగ్గరకు వెళ్తాడు. అటు ఇటు చూస్తాడు, ఎవరూ ఉండరు. ఈసారి చాలా నెమ్మదిగా డోర్ పైన చేయేస్తాడు. నరేష్ ను ఒక్కసారి ఎవరు ఎత్తినట్లు గాల్లోకి లేస్తాడు. అలా కాసేపు గాల్లోనే తేలుతూ ఉంటాడు. ఒరే మావా, నన్ను ఎవరైనా కాపాడండిరా, ప్లీజ్ రా. నీ అబ్బా అనవసరంగా వచ్చాను కదరా ఈ బంగ్లాకి.
బయట ఉన్న సాత్విక్, కృష్ణ, సత్య కంగారు పడుతూ ఉంటారు. మనోడికి ఏమైంది? ఎలా అయినా మనం కాపాడాలి. ఎలా హెల్ప్ చేయడం? డోర్ ఏమో ఓపెన్ అవ్వట్లేదు, నాకేం చేయాలో తెలియట్లేదు. కంగారు పడకండి, ఇలాంటప్పుడే మనం తెలివిగా ఆలోచించాలి. మావా నరేష్, ఉన్నావా? రే నరేష్, నిన్నేరా, ఎలా ఉన్నావు? ఏమవుతుంది లోపల? అమ్మో, వీళ్ళకి ఈ విషయం చెప్తే నన్ను ఆడేసుకుంటారు. ఉన్నాను రా, ఐఎమ్ ఫైన్. మరి తలుపు తీయరా నీ అబ్బా. చిన్న పనిలో ఉన్నా, ఒక 10 minutesలో తీసేస్తా. మీరు ఈలోగా బంగ్లా మొత్తం చూస్తూ ఉండండి. చెప్పానా వాడికి ఏమీ కాదని? దెయ్యాన్ని కూడా ఫ్లడ్ చేయగలడు మనోడు. అదైతే నిజమే. మరి సత్య, సాత్విక్, కృష్ణ ముగ్గురు ఒకసారి నవ్వుకొని బంగ్లా మొత్తం ఎలా ఉందో చూడ్డానికి వెళ్తారు. ముగ్గురు 3 డైరెక్షన్స్ కి వెళ్ళిపోతారు. సత్య కొంచెం లోపలకున్న కిచెన్ వైపుకి వెళ్తుంది. రాజుగారి బంగ్లా చూడ్డానికే కాదు, లోపల కూడా చాలా పెద్దగా ఉంది. ఒక గది నుండి మరో గదికి వెళ్ళడానికి 1 minute పైనే పడుతుంది. సత్య కిచెన్ లోకి వెళ్ళి ఆశ్చర్యపోయింది. కిచెన్ అసలు నీట్ గా ఉంది. సామాన్లన్నీ ఎక్కడివక్కడ సర్దేస్తున్నాయి. చూస్తుంటే ఇక్కడ ఎవరు ఉన్నట్లే అనిపించింది సత్యకి. కిచెన్ మొత్తం చూస్తుండగా వాష్ బేసిన్ దగ్గర నుండి ఏదో సౌండ్ వచ్చింది. ఏంటా సౌండ్? ఖచ్చితంగా వాష్ బేసిన్ దగ్గర నుండే వచ్చింది. అయితే అక్కడ ఏం లేదు. కానీ ఒకసారి సత్య వెనక్కి తిరగగానే వాష్ బేసిన్ లో నుంచి నల్లగా జుట్టు లాంటిది బయటికి రావడం మొదలెట్టింది. అది నెమ్మదిగా సత్య దగ్గరికి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే సాత్విక్ వచ్చాడు. ఏంటే కిచెన్ వదిలి రావట్లేదు? ఏమైనా వండుతున్నావు ఏంటి? నీ మొహానికి అదే తక్కువ. జుట్టు లాంటి ఆ నల్లటిది సడన్ గా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణ మెట్లెక్కి పైన రూమ్స్ చూస్తున్నాడు. ఒక పెద్ద బెడ్రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ ఏదో తేడాగా అనిపించింది కృష్ణకు. ఆ రూమ్ లోకి అడుగు పెట్టగానే వింత సౌండ్స్ రావడం మొదలైంది. ఆ రూమ్ లో ఒక పెద్ద బాక్స్ లాంటిది ఉంది. దాని దగ్గరికి వెళ్తుంటే సౌండ్స్ పెరుగుతున్నాయి. ఏంటిది వింతగా ఉంది? ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్కసారి ఓపెన్ చేద్దామా? కృష్ణ బాక్స్ ఓపెన్ చేయడానికి వెళ్తుండగా ఎదురుగా కిటికీ ఉంది. అందులో నుండి ఎవరో తనను బయటకు రమ్మని పిలుస్తున్నట్లు అనిపించింది. ఎవరది? ఏదో ఆకారం కనపడుతుంది, కానీ అదేంటో తెలియట్లేదు. ఈ టైంలో నన్ను ఎవరు పిలుస్తారు? అసలు ఇక్కడ ఎవరు తెలుసని? కృష్ణ ఇలా ఆలోచనలో పడిపోయి బాక్స్ నుండి వచ్చే సౌండ్స్ గురించి మర్చిపోతాడు. సరే అదేంటో చూద్దామని బయటకు వెళ్ళడానికి కృష్ణ డోర్ వైపుకు తిరుగుతాడు. అంతే, ఆ బంగ్లా మొత్తం కరెంట్ పోతుంది. చిమ్మ చీకటి. ఎలాంటి ధైర్యవంతులకైనా ఖచ్చితంగా భయం వేసేలా ఉంది ఆ బంగ్లా పరిస్థితి. ఫస్ట్ టైం కృష్ణకు కూడా భయం వేసింది. త్వరగా ఆ రూమ్ నుండి బయటకు నడుస్తున్నాడు. చీకటిగా ఉండటంతో దేన్నో తగులుకొని పడిపోయాడు. నెమ్మదిగా ఫోన్ లైట్ తీసి తన ఎదురుగా చూసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు కృష్ణ. ఈలోగా తన వెనుక నుండి ఎవరో ఫ్లాష్ గా వెళ్ళినట్టు అనిపించింది. కృష్ణ వెంటనే లైట్ ను వెనక్కి తిప్పాడు. అక్కడ ఎవరూ లేరు. ఖచ్చితంగా ఎవరు వెళ్ళారు బాబా? అటు తిరిగి ఉన్న కృష్ణ వెనకాల మళ్ళీ ఎవరో వెళ్ళారు. కృష్ణకు చెమటలు పట్టేశాయి. మనం భయపడడం ఏంటి? ఎంత చిన్నదానికే. నెవర్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కరెంట్ కింద పోలేదు, ఓన్లీ కృష్ణ ఉన్న చోట పోయింది. సత్య, సాత్విక్ మాట్లాడుకుంటున్నారు. ఈలోగా నరేష్ గారు బయటకు రాలేదేంటి? నాకేదో తేడా కొడుతుంది. పద వెళ్ళి చూద్దాం. సత్య, సాత్విక్ ఇద్దరు నరేష్ లాక్ అయిపోయిన డోర్ బాదుతున్నారు. నరేష్ ఎక్కడున్నావు? లోపల ఉన్నావా? అసలు డోర్ తీయవేంటి? అటు నుండి సౌండ్ ఏం రాదు. రే నరేష్, బయటకు రారా బాబు, ప్లీజ్ బయటకు రా. నేను రాలేనురా. ఎందుకు? ఏమైంది? ఈ డోర్ లోక్ పడింది, నేను ఓపెన్ చేయడానికే లేదు. ఎందుకు? అర్థం చేసుకోరా, డోర్ దగ్గరికి వెళ్తూనే ఎవరో కొడుతున్నారు. ఏంటి? అవును, ఇందాక నిజం చెప్పలేదు. డోర్ దగ్గరికి వెళ్తేనే ఎవరో చెత్త కొట్టేస్తున్నారు. ఒకసారి ట్రై చేయి. వద్దు, ఇప్పటికే నా బాడీ షేప్ అవుట్ అయిపోయింది. ఈ ఒక్కసారి ట్రై చేయరా, ఇప్పుడు కూడా రాకపోతే మేము ఏదో ఒకటి చేస్తాం. నరేష్ కొంచెం ధైర్యం తెచ్చుకొని డోర్ దగ్గరకు వస్తాడు. తనను ఎవరూ ఏం చేయరు. డోర్ తీస్తాడు, ఓపెన్ అవుతుంది. తనకేం కాదు. అమ్మయ్యా, మొత్తానికి బయటపడ్డాను. నాకేం అవ్వలేదు. అందుకే చెప్పా మరోసారి ట్రై చేయని.
సరే సర్లే. లోపల బాగా పడినట్టున్న షార్ట్స్. అంతేం లేదులే, ఏదో సింపతి కోసం అలా చెప్పా. అబ్బా 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 మాకు మాకు తెలుసులేరా. ఇంతకీ నిజంగానే ఈ బంగ్లాలో స్పిరిట్స్ ఉన్నాయంటావా, లేదంటే నాకెందుకు ఇలా జరుగుతుంది? అది తేల్చడానికేగా మనం వచ్చింది. కృష్ణాగడెక్కడా? ఏమో తెలీదు, మేబీ పైకి వెళ్ళాడేమో. పదండి వెళ్ళి చూసొద్దాం. నరేష్, సత్య, సాత్విక్ ముగ్గురు పైకి వెళ్తారు. కృష్ణ ఈలోగా పైన రూమ్ లో కరెంట్ పోవడంతో చాలా భయపడుతూ ఉంటాడు. తన వెనకాల ఎవరో వెళ్తూ ఉంటారు, కానీ ఎవరో తెలియదు. అంత చీకట్లో కృష్ణ విండోలోంచి బయటకు చూస్తాడు. ఫస్ట్ లో చూసినప్పుడు బయట చెట్టుపై 3 దయ్యాల్లాగా వేలాడుతూ కనిపించాయి, కానీ ఈసారి 2 దయ్యాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకోటి బంగ్లాలోకి వచ్చిందా? అబ్బా ఏమైందిరా నీకు? నువ్వు దెయ్యాలు నమ్మడం ఏంటి? ఎందుకు ఎంతలా భయపడుతున్నావు? కృష్ణ అలా విండోలోంచి చూస్తుండగా తన పక్కన ఎవరో నడుస్తూ దగ్గరకు వస్తున్నట్లు అనిపించింది. చీకట్లో ఆ విషయం క్లియర్ గా తెలుస్తుంది కృష్ణకి. ఎవరు ఎవరది? మిమ్మల్ని నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? భయంగానే తన రైట్ సైడ్ కి తిరిగాడు. తిరగగానే ఒక తెల్లటి ఆకారం కృష్ణ మీదకు వస్తుంది. ఆ దృశ్యం చూడగానే కృష్ణ హార్ట్ కిందకి జారిపోయింది. ఓరి బాబోయ్! అంటూ వెనక్కి పారిపోవడం మొదలెట్టాడు. అంత చీకట్లో దేన్నో చూసుకోకుండా తన్నుకొని పడిపోయాడు. తల ఎత్తి చూడగానే 3 కాళ్ళు కనబడ్డాయి. కెవ్వుమని అరిచాడు. తల ఎత్తి చూడగానే తన రూమ్ లో లైట్ ఉంది. ఎదురుగా తన ఫ్రెండ్స్ సత్య, సాత్విక్, నరేష్ ఉన్నారు. వాళ్ళని చూడంగానే భయం ఎగిరిపోయింది. లేచి ఒక్కసారిగా ముగ్గురిని హక్ చేసుకున్నాడు. ఏమైందిరా సడన్ గా? కృష్ణ హక్ చేసుకుంటూ విండోలోంచి చూస్తే మళ్ళీ చెట్టుపై 3 దయ్యాలు వేలాడుతూ కనిపించాయి. చిన్నగా నవ్వుకున్నాడు కృష్ణ. అర్థమైంది, నీకు కూడా ఈ బంగ్లా ఎఫెక్ట్ కనిపించింది అనమాట. అందరికీ ఫస్ట్ డే బాగా పడిందిలే ఎఫెక్ట్. పదండి ఏమైనా తిని ఈ రోజుకి పడుకుందాం, మరో ఎఫెక్ట్ వచ్చేలోపు. Please subscribe to our channel. Also please like, share and comment. Thank you.